శంకరాచార్య వారు అన్ని అద్భుతాలే రాశారు. నా వల్ల కాదు. ఇది మనకు లలితా సహస్రనామంలోని పదద్వయ ప్రభాజాల పరాకృత సరోరుహ అనే నామానికి భాష్యంగా చెప్పుకోవచ్చు ఈ శ్లోకాన్ని. ఒకసారి శ్లోకం చదువుకుని అర్థం చెప్పుకుంది. హిమాని హంతవ్యం హిమగిరి నివాసైక చతురౌ నిశాయాం నిద్రాణం. అక్కడ ఎవరికైనా నిద్రాణం అని దీర్ఘం ఉంటే తొలగించుకోండి. నిశాయాం నిద్రాణం, నిద్రాణం కాదు నిద్రాణం. నిశాయాం నిద్రాణం నిశిచరమ భాగే చ విశదౌ వరం లక్ష్మీ పాత్రం శ్రియమతి సృజంతౌ సమైనాం సరోజం త్వత్పాదౌ జనని జయత చిత్రమిహ కిం. ఇక్కడ జనని అని సంబోధిస్తున్నారు శంకరాచార్య వారు అమ్మవారిని. అమ్మ తల్లి, అందరూ నీ పాదాలని పద్మాలతో పోలుస్తారు. ఏమో నాకు ఈ పోలిక పెద్ద సమంజసంగా అనిపించట్లా, ఎందుకని అడుగుతావా చెప్తాను అని. హిమాని హంతవ్యం హిమగిరి నివాసైక చతురౌ. నీ పాదాలు ఎప్పుడు ఎక్కడ ఉంటాయి? హిమాలయాల పైన మంచు కొండల మీద లక్ష్యంగా తిరగాడుతుంటాయి. అసలే హిమవంతుని కూతురివి, పోనీ అత్తగారి ఇల్లు చూస్తామా కైలాసము, అది మంచి ఇది మంచి. అక్కడ ఇక్కడ కూడా నీ పాదాలు ఆనందంగా చరిస్తూ ఉంటాయి. కానీ పద్మాలతో పోలుస్తున్నారు చూసావా, ఇది నాకు ఎందుకో నచ్చల, ఎందుకని అడుగు. నిశాయాం నిద్రాణం నిశిచరమ భాగే చ విశదౌ. పద్మాలు ఏం చేస్తాయండి? రాత్రి అయ్యేసరికి ముడుచుకుంటాయి కదా, రాత్రి అయ్యేసరికి చంద్రకిరణాలు పడేసరికి ముడుచుకుంటాయి. కానీ నీ పాదాలు నిశిచరమ భాగే చ విశదౌ. రాత్రి ఎంతమైనా సరే నీ పాదాలు తిరుగాడుతూనే ఉంటాయి, చక్కగా అలరారుతూనే ఉంటాయి. అటువంటి నీ పాదాలని పద్మాలతో పోల్చడం ఏం సమంజసం చెప్పు? ఆ పద్మాలేమో మంచు తగిలితే వాడిపోతాయి, మంచు తగిలితే మసిబారిపోతాయి. ఒక రకంగా నీళ్లు తగిలితే ఎట్లయిపోతాయండి పద్మాలు? వాడిపోయినట్టుగా అయిపోతాయి చూసారా, ముడుచుకున్నట్టుగా. రాత్రి అయ్యేసరికి ముడుచుకుంటాయి. కానీ నీ పాదాలకి ఎప్పుడు శాశ్వతత్వం, పగలు లేదు రాత్రి లేదు, ఎల్లవేళలా కూడా మంచులోనే తిరగాడుతూ ఉంటాయి. అంతేకాదు పద్మాలతో పూజ చేస్తే లక్ష్మీ పాత్రం అని చెప్తారు కదా, వరాలు ఇస్తాయి లక్ష్మీదేవికి మంచి పద్మాలతో పూజ చేస్తాయని చెప్తారు కదా. మరి ముడుచుకున్న పద్మాలు ఎప్పుడైనా వరాలను ఇస్తాయా? కావు కదా. కానీ నీ పాదాలు ఎప్పుడు వికసించే ఉంటాయి, మంచులో కూడా ఆనందంగా తిరుగుతున్నటువంటి నీ పాదాలను పట్టుకుంటే శ్రీయమతి సృజంతో సమైనాం. సమైనాం అనే మాటకి ఉపాసకులండి, శ్రీదేవి ఉపాసకులను సమైనాం అంటారు. సమైనాం అనే మాటకి తం ప్లస్ అయినాం అంటే తనకు దగ్గరై ఆశ్రయించు వారికి అని ఒక అర్థము. సమయాచారంలో నిన్ను ఉపాసించే సమయాచార పరులకు అంటే అమ్మని అయ్యని ఏకభావంతో ఉపాసించే వాళ్ళకి. అయినాం అంటే అమ్మకు దగ్గరై ఆమెను ఆశ్రయించే ఆమె లోకంగా పూజించే వాళ్ళకి. వరం లక్ష్మీ పాత్రం, ఎప్పుడు కూడా ఒకవేళ మహాలక్ష్మి అయితే మామూలు ఐశ్వర్యాలను ఇస్తుందేమో, కానీ సరోజం త్వత్పాదో, నీ పాద పద్మాలు ఉన్నాయి చూసావా, జనని జయత చిత్రమిహ కిం. ఆ పద్మాలను కూడా జయించి ఆ పద్మాలతో పూజ చేస్తే వరములను ఇచ్చేటువంటి మామూలు ఐశ్వర్య లక్ష్మి కాకుండా నువ్వు అంత అత్యంత దాని మొత్తం దాని పైన స్థాయిలో ఉండేటువంటి ఏమి కైవల్యం అనేటువంటి లక్ష్మిని కూడా ప్రసాదించగలిగేటువంటి అమ్మ నీ యొక్క పాదాలు. ఇట్టి నీ పాదాలని మామూలు పద్మాలతో పోల్చడం నేనే మాత్రం కూడా ఒప్పుకోవడం లేదు. వాటిని కూడా జయించినట్లాంటివి నీ పాదాలు అనేది మనకు పరమాద్భుతమైనటువంటి కవిత్వ రూపకంగా చెప్తూనే అమ్మ యొక్క పాద పద్మాలను పట్టుకుంటే లభించే ఐశ్వర్యం ఏమిటండి? మామూలు ఐశ్వర్యం కాదు. ఇహలోకంలో ఉండేటువంటి ఈ మామూలు ఐశ్వర్యాలు ఏవి కాదు, పరలోకానికి కూడా కావాల్సినటువంటి ఇహపర సుఖాలను అందించేటువంటి కైవల్య లక్ష్మిని ప్రసాదించగలిగేటువంటి అమ్మ నీ పాదాలు. ఇవి పైగా శాశ్వతమైనవి. ఏవో ఈ మామూలు పద్మాలు అంటావా, పగలుండి రాత్రి ముడుచుకొని పోతాయి. కానీ నీ పాద పద్మాలు నిశిచరమ భాగే చ విశదౌ, పగలు రాత్రి ఏమీ లేదు, వీటికి అంతమే లేదు, ఎల్లప్పుడు కూడా పాద పద్మాలు నీవి వికసించే ఉంటాయి. వీటికి వాటికి పోలిక అనేది నేను ఒప్పుకోవడం లేదని చెప్తున్నారు శంకరుల వారు ఈ శ్లోకంలో. అందులో అమ్మ జనని అని సంబోధిస్తూ మనకు మరింత, అమ్మ అంటే అందరికీ దగ్గరే కదండి, అమ్మ అనే మాట వింటేనే మనకు ఆనందం కలుగుతుంది కదా. అక్కడ జనని అని సంబోధించడంలో అమ్మను మనకు మరింత దగ్గర చేస్తూ అమ్మ పాద పద్మాల దగ్గర మనల్ని కరిగిపోమని సూచన చేస్తున్నారు. మంచులో తిరిగేటువంటి నీ పాదాలు
మామూలు పద్మాలకి వీటికి పోలికే లేదు. నీ పాదాలు నిరంతరం పగలు లేదు, రాత్రి లేదు, ఎల్లప్పుడూ వికసించి మమ్మల్ని రక్షించడానికి మాకు ఐశ్వర్య లక్ష్మి. ఏం ఐశ్వర్యము? ఈ ఇహలోకంలో లభించేటువంటి ఈ ఐశ్వర్యం కాదు, శాశ్వత కైవల్యాన్ని ప్రసాదించేటువంటి ఐశ్వర్య లక్ష్మిని ప్రసాదించగల నీ పాదాలు మామూలుగా రాత్రిపూట నిద్రించే పద్మాలతోటి ఏమాత్రము పోల్చదగినవి కాదు, వాటిల్ని కూడా జయించినటువంటివి నీ పాదాలు అని చెప్తున్నారు ఈ శ్లోకం. హిమాని హంతవ్యం హిమగిరి నివాసైక చతురౌ నిశాయాం నిద్రాణం నిశిచరమ భాగే చ విశదౌ వరం లక్ష్మీ పాత్రం శ్రియమతి సృజంతౌ సమయినాం సరోజం త్వత్పాదౌ జనని జయత చిత్రమిహ కిం. ఓకేనా? ఇంద్రజనం ఒకసారి చదువుతామా? చెప్తా.